ఉద్దేశాలతో పెట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీలో మేము కలిసి పనిచేయాలని జై తెలంగాణ. జై తెలంగాణ. సేవ్ చేసుకుంటాము, అవన్నీ కూడా పొదుపు చేసుకున్న డబ్బులు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కొన్ని అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామంటే అక్కడికి పోతే సూది ఉంటే సూది ఉండదు, సూది ఉంటే సూది లేదనే పరిస్థితి. సో అనివార్యంగా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది, కానీ డబ్బు లేనటువంటి సందర్భం. సో ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఈ రెండు పేద ప్రజలకు తెలంగాణ వ్యాప్తంగా దక్కాలనే అత్యున్నతమైన లక్ష్యంతోనే పార్టీ పెట్టాం. మంచి ఉద్దేశం, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఆరోగ్యం, ఈ రెండు విషయాలు ఇంత మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఎట్లన్నా పార్టీలో చేరాలని, నేను కూడా ఈ పార్టీలోకి వస్తానని నేను ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను. సో కాబట్టి నాకు చాలా మంచి వ్యక్తులు చెప్పారు, చాలా పాజిటివ్ గా. సో ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ అందరూ పార్టీని స్ట్రెంథెన్ చేసి ముందుకు తీసుకెళ్ళారు. జై తెలంగాణ. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ పార్టీ పెట్టడం, ఎమ్మెల్యేలు అవ్వడం, సీఎం అవ్వడం, తర్వాత మర్చిపోవడం కాకుండా ఒక ఉమెన్ గా నాకేదైతే బాధ అవుతుందో, నాకు సొంత ఇల్లు లేకపోతే నాకు ఎంత బాధ అవుతుందో, ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి ఇల్లు లేకపోయినా నాకు అంతే బాధ అవుతుంది. నా కొడుకు చదువుకోలేకపోతే నాకు ఎంత బాధ అవుతుందో, ఈ రాష్ట్రంలో ఏ పిల్లగాడు చదువుకోలేకపోయినా నాకు అంతే బాధ అవుతుంది. నాకు వైద్యానికి ఇబ్బంది అయితే నాకు ఎంత బాధ ఉంటుందో, తెలంగాణలో ఏ ఇంట్లో వైద్యానికి ఇబ్బంది అయినా నాకు అంతే బాధ అవుతుంది. అందుకోసమే పార్టీ పెట్టడం తప్పితే ఇంకొక దానికోసం కాదు. మరి అటువంటి పార్టీని బలోపేతం చేయడానికి చంద్రశేఖర్ గారు రావడం, నివేదిక గారు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఒక మాట అన్నారు, నేను అంతకుముందు నా బీఆర్ఎస్ లో చేరిన మొదటి ఆంధ్రవాడి అన్నారు. ప్రజలతో, ఆంధ్ర వాళ్ళతో ఎవరికి ఇబ్బంది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరం కలిసి హక్కున చేర్చుకొని హైదరాబాద్ లో కానీ వేరే జిల్లాల్లో కానీ హ్యాపీగా ఉంటున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఎవరితో ఉంటుంది, మనకు తెలంగాణ పాలిటిక్స్ లోకి రావడం, తెలంగాణ పాలిటిక్స్ లో వచ్చి తెలంగాణ అలా అనికిరా మీరందరూ ఉండొచ్చు. తీసాగా మీరు మీరు పడి చేద్దాం. నేను వాసి చంద్రశేఖర్ ప్రసాద్ మరియు మా శ్రీమతి వాసి నివేదిత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న శుభ సందర్భంగా నా అభిమానులు, ఇక్కడ విచ్చేసిన మహిళా కార్యకర్తలకి మరియు యూత్కి మరియు పెద్దలకి మరియు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు పార్టీలకు వెల్కమ్ చెప్పిన కవితక్క మేడంకి నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను 2011 నుంచి బీఆర్ఎస్ పట్టడం జరిగింది అనమాట. సేలింగ్పల్లిలో మొట్టమొదటి జాయిన్ అయిన ఆంధ్రవాడి నేను. తెలంగాణ రాకముందే అక్కడ నేను టీఆర్ఎస్ జెండా పట్టడం జరిగింది. 2013 నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, పార్టీ ఎటువంటి పిలిపించినా కానీ నేను కేటీఆర్ గారి మధ్య సందర్భంగా గిఫ్టేస్ మైలో కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేయడం జరిగింది. 2,50,000 అంబులెన్స్ నేను 2020 డొనేట్ చేయడం జరిగింది. అదే కాక ఢిల్లీలో తెలంగాణ భవన్కి 5 లక్షల విరాళాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు ఆపదలో ఉన్నా కానీ చాలా మందికి సహాయం చేయడము, కార్యకర్తలు ఎవరు చనిపోతే కానీ వాళ్ళకి సహాయం చేయడము, ఇటువంటి చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నేను సేవ నిర్వహించడం జరిగింది అనమాట. ఈరోజు అక్క తెలంగాణలో మొట్టమొదట ఒక మహిళా శక్తిగా మన తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ కవితక్క వస్తే, అంటే రకరకాల పార్టీలు ఉన్నాయి, ఒక మహిళా శక్తిగా, ఒక మహిళా పార్టీగా తెలంగాణ రక్షణ సేన అనేది ఈరోజు మనం ఏప్రిల్ 2026 స్థాపించడం జరిగింది అనమాట. నేను పార్టీ సిద్ధాంతాలు తను ఏమైతే పాంచజన్యమనే పెట్టిందో అవన్నీ నచ్చి అక్కడ చెప్తా ఉన్నాను. నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు, సేలేపల్లిలో గల్లీ గల్లీలో టీఆర్ఎస్ జెండా ఎగరవేసే బాధ్యత. అక్కడ ఏమేమి కావాలో, ఏమి సదుపాయాలు కావాలో, కార్యకర్తలకు ఏమన్నా కానీ అక్కడ మన పార్టీ ఇప్పుడు దాకా అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జెండాలు ఉన్నాయి. ఈ రేపటి నుంచి సేలేపల్లిలో టీఆర్ఎస్ జెండా గల్లీ గల్లీలో కనిపించబడుతుంది. దీనికి మీ అందరి సహకారం కావాలి. మీకు అందరు నేను చదవడాలుగా ఉంటాను. మీరందరూ నా సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మిమ్మల్ని అందరూ చూసుకునే బాధ్యత.
అక్క మాకు అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని పార్టీలో గట్టి చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు మా చేయి విడవకండి, మేము మీ చేయి విడవము, మీ వెంటే మేము ఉంటాము, మీరు మా వెంటే ఉండాలి, మాకు సపోర్ట్ చేయాలి. మేమేం చేయాలో మేము మీకు చేస్తాం. జై తెలంగాణ.